ఏమండి ఏమండి లేకండి. కాఫీ తీసుకోండి. ఏంటండి నైట్ బాగా లేట్ అయినట్టుంది. రాత్రి పప్పు పోయినది చెప్పాను. ఒక్క రాత్రేనా? డైలీ లేట్ అవుతుంది కదా మీకు. ఏంటి అసలు రీజన్? నీకు రీజన్ కావాలి? అవును, ఈ మధ్య అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. పట్టించుకునే ఎక్కువ, ఇంకా స్పెషల్గా పట్టించుకునేది. ఇంకేం పని ఉందో చూసుకోపా మేడం. రోజు రోజుకి నేను అసలు శనినాల దాకా దాకా నేను పొద్దున్న లేస్తే ఏదో ఒకటి వంక పెట్టి అడుగుతా ఉంటాను. అది చూస్తేనే అమ్మ ఇంకా అనిపిస్తుంది. నష్టంగా నన్ను ఇంట్లో దీని బాధ వల్లేకనే కదా రోజు ఆఫీస్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. దీంట్లో అది కూడా ఎగలేకపోతుంది. ప్రతిరోజు ఎటు వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, నా మీద అనుమానం తప్ప ఇంకా ఏం లేదు. దీన్ని భరించాలంటే నా వల్ల అవ్వట్లేదు. ఏవండి ఏవండి, టిఫిన్ అయిపోయింది, పెట్టేమంటారా? ఇప్పుడు వద్దులే, నేను తర్వాత తింటా. కానీ పెట్టేమంటారా టిఫిన్? ఇంట్లో చేశాను కదా, మళ్ళీ బయట తింటానంటారేంటి మీరు? నాకు వద్దని చెప్పినప్పుడు నేను ఊరికే విసిగించకు. పోనీ నుంచి రోజు లేట్గా వస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఏమో తెలియట్లేదు. ఇలానే వదిలేస్తే ఇంకేం చేస్తాడో ఏంటో. సర్లే, వాడికి లేనప్పుడు నాకెందుకు. హలో చెప్పండి. అదేం లేదు కానీ ఊరు నుంచి మా పిన్ని వాళ్ళ కొడుకు వస్తున్నాడు. వాళ్ళు ఇక్కడ హాస్టల్లో సీట్ వచ్చిందంట. సరే అండి. కొన్ని రోజులు అక్కడ పెట్టే వరకు మన దగ్గర ఉంటాడు. ఒక 4-5 రోజులు వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ జాగ్రత్తలు సరేనా? డాక్టర్ సరే అండి. జాగ్రత్త, నాకు వచ్చే వరకు లేట్ అవ్వచ్చు. సరే అండి.
శివ అన్నా లేనా వద్దే అన్న ఆఫీస్కి వెళ్ళాడు. టైం పడుతుందా దానికి? టైం పడుతుంది. ఫోన్ చేయలేదా నీకు మీ అన్న? చేసిండు కానీ చెప్పలేదు నేను టైం ఇంత పడలేదు. ఇందాకే మీ అన్న ఫోన్ చేసి చెప్పాడు నువ్వు వస్తున్నావు అని. సరే 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 నేను వంట చేస్తాను, ఆ లోపు నువ్వు కూర్చో. సరే సరే. హలో మామ ఎడును? ఏం లేదు, హైదరాబాద్కి వచ్చిన నేను. అదే సెంటర్ ఎక్కడ పడ్డావో అర్థమవుతుంది కదా లొకేషన్. జర రావచ్చు కదా. సరే 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 నేను మళ్ళా చేస్తాను. ఓకే ఓకే బా. శివ కావాలనే అన్నం అయిపోయింది, పెట్టుకురావాలా, తింటావా? ఇప్పుడే ఏం వద్దు నేను తర్వాత తింటా. సరే శివ. సరే. శివ వచ్చాడా? వచ్చాడండి, లోపల ఉన్నాడు. అన్నా ఎప్పుడు వచ్చినావా? ఇందాకనే వచ్చిన. కూర్చోరా. ఇంకేంటి సంగతి? ఏం లే అన్న, ఇక్కడ సెంటర్ పడ్డే అది కాలేజీ. నేను ఇక మాట్లాడుతున్నాం కదా మేమిద్దరం. నీ ఏడిపోయిందో కొద్దిసేపు అయినాక ఏడు పో ఇక్కడ నుంచి ఫస్ట్. హలో మీరు ఎప్పుడు తిన్నారని? సరే వదిలేరా, దాని గొడవ రోజు ఉంటారు. కానీ అమ్మ నాన్న ఎట్లా ఉన్నారా ఊర్లో? అందరు బాగున్నారా? పెద్దోళ్ళు ఏమైనా పని చేసుకుంటున్నా? అవన్నా చేస్తుంది పనికి అయితే. ఇక నీ ఒక్కడితో ఉందిరా. మొన్న బాబాయ్ ఫోన్ చేసి మస్తు ఫీల్ అవుతుండు. నీ ఒక్కడిని చదువు ఎక్కడెక్కడ అయిపోతానని. ఇక్కడ హైదరాబాద్లోనే వచ్చిందంట కదా సీటు నీకు. అవునా? చెప్పిండు. సరే పట్టు, రేపు ఎట్లా అట్లా చేసుకొని చూద్దాం ఎక్కడ పడ్డా సెంటర్ ఏంది. ఎవరైనా తెలుసా ఇక్కడ నీకు హైదరాబాద్లో? తెలుసా మా ఫ్రెండ్ ఉన్నాడు, అదే వస్తా అని చెప్పిండు. కాల్ చేసిండు, రేపు వస్తా అని చెప్పిండు. వస్తాడా ఖచ్చితంగా? లేకుంటే నేను ఆఫీస్ పని చేసుకుని ఉన్నామంటే? లేదు ఏం అవసరం లేదు, నేను చూసుకుంటా. వస్తున్నాడు, నేను చూసుకుంటా. తిన్నావా ఏదేమన్నా? ఇందాకనే తిన్నా. సరే మీరు అయితే వాళ్ళకు పొద్దుగా లేచి పోయే ఉంటాను. నాకు కూడా సరే. సరేనా? సరే. శివ శివ కాలేజ్కి వెళ్తాను కదా, టైం అయింది లేదు. అవును అన్న వెళ్ళిపోయినా? అన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేసేవాడు. సరే. వద్దే నేను పోయేసి వస్తా. సరే శివ, జాగ్రత్త. సరే. వీడు చూస్తేనేమో ఇలా చేస్తున్నాడు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఏదైనా చేద్దాము అని ఆలోచిస్తుంటే తప్పుగా అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఏంటో ఏం అర్థం కావట్లేదు. వీడు ఎన్ని వేసేస్తున్నాడో బయట ఎవరికి తెలుసు. వాడే చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు? సార్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆలోచించి చేయాలి. శివ
శివ కాలేజ్ ఎలా ఉంది? పర్లేదు బాగానే ఉంది. అంతా కన్ఫర్మ్ అయిందా? అవును అయిపోయింది. శివ ఒకటి అడుగుతాను చెప్తావా? చెప్పండి. లవర్లు ఏమైనా ఉన్నారా నీకు? ఏమి అలాంటి ఉద్దేశాలు ఏమి నాకు. కోరికలు అంటూ లేకుండా ఉంటాయా ఏంటి? కోరికలు అనేవి ఏం లేకపోతున్నాయి. చదువుకోవాలి, మంచి జాబ్ ఉంటాలి. చదువుకున్న వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా. ఏమైంది శివ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఏం లేదు ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అదోలా ఏం కాదు, ఏం టెన్షన్ పడుకున్నావురా. గుడ్లు ఏమైంది శివ? అరే అరే రా అంటున్నా. మీ అన్నకేం చెప్పను నేను. ఏమైంది రాబాబు? ఏమైంది? చేస్తుంది చేతులు వేస్తుంది. ఏమైంది రా అసలు? ఏమని చెప్పు ఒకసారి. ఏంటైనా నాకు భయం వేస్తుంది. వదిన ఎట్లా చేస్తుంది, మీద వస్తుంది, చేతులు వేస్తుంది. మన మెంటల్ ఒక షాక్ ఏంటి వాడితో ఏమట్లా? నీకు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా తెలియదు. అవే బజార్లో ఎక్కడ చేసినావే? బజార్లోనా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకొని చేసినావు? ఏం చేశానండి? ఏం చేసేది? ఇంటికి పిల్లలు వస్తే మాతో అంత బిహేవ్ చేసావా? నీకు సిగ్గు శరం లేదా కొంచెం కూడా? బజార్లో అక్కడ చేసినావు. నడు ఇంట్లో నుంచి, నడు ఇంట్లోనే, నడు ఇంట్లో చదువు. రాను రాను మర్యాద లేకుండా